ఇటీవల నెల్లూరు జిల్లా ముత్తుకూరు మండలం నేలటూరులోని సిఎల్ కంపెనీ కార్మికులు తమ న్యాయమైన కోరికలు తీర్చాలంటూ కంపెనీ ఎదుట ఆందోళనకు దిగిన విషయం తెలిసిందే. ఈ విషయం తెలుసుకున్న ఎమ్మెల్యే సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి వెంటనే స్పందించారు. ఈ సందర్భంగా నెల్లూరు వేదాయపాలెంలోని సోమిరెడ్డి కార్యాలయంలో కార్మికులతో ఆయన సమావేశమయ్యారు. అసలేం జరిగిందో కార్మికులతో మాట్లాడి వివరాలు అడిగి తెలుసుకున్నారు. అనంతరం ఎమ్మెల్యే సోమిరెడ్డి మీడియాతో మాట్లాడుతూ, ఒక పరిశ్రమలో నిరసనలు తెలియజేయాలంటే అధికారికంగా నోటీసులు ఇవ్వడంతో పాటు 15 రోజులు ఫ్యాక్టరీకి టైం ఇవ్వాలని కార్మికులకు తెలియజేశారు. తనకు ఒక మాట చెప్పి ఉంటే తాను స్వయంగా యాజమాన్యంతో ప్రభుత్వంతో మాట్లాడి సమస్యను పరిష్కరిస్తానని చెప్పారు. తాను రంగంలోకి దిగానని, మీకు రావాల్సిన బకాయిలను వెంటనే చెల్లించేలా చూస్తానని సోమిరెడ్డి హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో నేలటూరు టీడీపీ నాయకులు పాల్గొన్నారు. ముందు సిఐటి వాళ్ళు కొంతమంది అక్కడ ఉండే వాళ్ళు నా రూమ్ లో ఒకటేంటంటే సిఎల్ ఎనర్జీ కంపెనీ ముత్తుకూరు మండలంలో 2600 మెగావాట్లు. అంతకుముందు సెమ్కార్ప్, ఇప్పుడు సిఎల్ కంపెనీ. అది ఒమన్ దేశస్తుల కంపెనీ. ఫారిన్ ఇన్వెస్ట్మెంట్. అక్కడ మన వర్కర్సు మినిమం వేజెస్ పెంచాలని ధర్నా కూర్చున్నారు వితౌట్ నోటీస్. 22 రోజులు వాళ్ళు కూర్చున్నారు. తర్వాత నేను వాళ్ళని ఒప్పించి వీళ్ళని మెప్పించి అల్టిమేట్గా సమస్య పరిష్కారం చేశాం. ఒకటేంటంటే 15 రోజుకి 50 రూపాయలు, నెలకు 1500 కొత్తగా పెంచేటట్టు చేశాం. అంతకుముందు గవర్నమెంట్ ఇచ్చిన జీవో కంటే పెంచేటట్టు చేశాం. 2, హార్డ్షిప్ అలవెన్స్ అని చెప్పి, అంటే కష్టమైన ప్రాంతం కాబట్టి అని నెలకు ఒక 500 రూపాయలు పెంచాం, అంటే 2000 అదనంగా పెంచాం. 3వది ఏం చేసామంటే ట్రాన్స్పోర్ట్ అలవెన్స్ 500. కాంట్రాక్టర్లు తీసుకోపోతే వాళ్ళకి, వీళ్ళు నేరుగా పోతే వీళ్ళకి 500, అది కూడా ఏర్పాటు చేసాం. 4వది బోనస్, సంవత్సరానికి ఒకసారి బోనస్. దాన్ని స్ప్లిట్ చేస్తే అది నెలకు 1052 రూపాయలు అవుద్ది. ఇక నుంచి ప్రతి నెల 1వ తేదీ బోనస్ 1052 రూపాయలు కలిపి ఇచ్చేసేటట్టు ఒప్పించాం. లీవ్ అలవెన్స్ అండ్ లీవ్ నెలకి 972 రూపాయలు ఇచ్చి సంవత్సరానికి ఇచ్చేవాళ్ళు 12,000 చిల్లర. ప్రతి నెల 972 రూపాయలు ఇచ్చేటట్టు చేశాం. అంటే అక్కడ 2000 పెరిగింది. బోనస్ అండ్ లీవ్ కలిపి ఇదొక 2000 పెరిగింది. 1వ తేదీ మొన్న నెల వరకు వస్తున్న దానికంటే 4000 అదనంగా వీళ్ళకి వస్తుంది. ట్రాన్స్పోర్ట్ అలవెన్స్, తర్వాత పే స్లిప్స్ ఇచ్చేటట్టు చేశాము. ప్రతి ఒక్కరికి ఈఎస్ఐ కార్డు ఇచ్చేటట్టు చేశాము. ఈఎస్ఐ కార్డు ఉంటే వాళ్ళకి ఫ్రీ ట్రీట్మెంట్ ఈఎస్ఐ హాస్పిటల్స్లో, దానికి చేశాము. పర్మనెంట్ ఎంప్లాయీస్ అక్కడ పెట్టి ప్రతి నెల 1వ తేదీ కాంట్రాక్టర్లకు వాళ్ళు కంపెనీ ఇచ్చే డబ్బులు ప్రతి రూపాయి వర్కర్స్కి వచ్చేటట్టుగా చేశాం. ఇవన్నీ కాకుండా అప్పుడు వీళ్ళు ధర్నా కూడా విరమించారు, అయిపోయింది. ఇంకొకటి ఏంటంటే మళ్ళీ ఎంప్లాయీ దగ్గరుండి చేసే ఏర్పాటు కూడా చేశాం. సో ఈరోజు మళ్ళీ కొత్తగా ఇంకొక జీవో రాబోతుంది. కనీస వేతనాల చట్ట సవరణ అధికంగా రాబోతుంది. అది వస్తే మన తెలంగాణలో జీవో ఇచ్చారు, ఆంధ్రాలో వచ్చిన దాంట్లో వీళ్ళకి ఇస్తాం, అడిషనల్గా ఇస్తాం. దీంట్లో పట్టుకునే ప్రసక్తిలే. వాళ్ళు 2000 పెంచారు, ఇప్పుడు ఎంత ఇస్తామో 2000 అదనంగా ఇస్తాం. 3000 పెంచారు, 3000 అదనంగా ఇస్తాం. 1-2 నెలల్లో తొందరగా కార్మికులకు కనీస వేతన చట్టాన్ని సవరణ వస్తుంది. ధర్నా చేసిన 22 రోజులకు కూడా వాళ్ళతో మాట్లాడి చూస్తాం. అది ధర్నా చేసిన 22 రోజుల వేతనం కూడా మేనేజ్మెంట్తో మాట్లాడి ప్రయత్నం చేసి వీళ్ళకి ఇప్పించేదానికి నేను ప్రయత్నం చేస్తాను. ప్రపంచ స్థాయి రోబోటిక్ సర్జరీలు మన నెల్లూరు నారాయణలో 26 సంవత్సరాల సంస్థాగత అనుభవం, సాంకేతిక ఆధారిత వైద్య సేవలు, ప్రామాణికత, నాణ్యత మరియు నిబద్ధత, అధునాతన 3D హై డెఫినిషన్ విజువలైజేషన్, సర్జన్ పూర్తి నియంత్రణలో పనిచేసే మల్టీ ఆర్టిక్యులేటెడ్ రోబోటిక్ ఆర్మ్స్, మిల్లీమీటర్ స్థాయి ఖచ్చితత్వం, మెరుగైన ఎర్గోనామిక్స్ మరియు స్థిరత్వం. నారాయణ రోబోటిక్ సర్జరీ. తక్కువ నొప్పి, తక్కువ రక్తస్రావం, వేగంగా కోలుకోవడం, త్వరితంగా డిశ్చార్జ్. నెల్లూరు పరిసర ప్రాంత ప్రజలకు అందుబాటులో కలదు.